अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं T9 उर्दू न्यूज़। पेश खिदमत है ये खास खबर। पिछले 10-11 साल से रियासत के बेरोजगार नौजवान मायूसी का शिकार हैं, लेकिन अब रियासती हुकूमत ने तेलंगाना के बेरोजगार नौजवानों को खुशखबरी दी है। जी हाँ नाजरीन, नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए बताया कि अब रियासती हुकूमत नौजवानों में बेरोजगारी के खात्मे के लिए SC, ST, PC और माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के तहत एक स्कीम का करीब आगाज करेगी, जिसके तहत नौजवानों को रोजगार से मजबूत करने के लिए 3 से 5 लाख रुपए की मदद की जाएगी, जिसके लिए 15 मार्च से दरखास्तें हासिल की जाएंगी। नाज़रीन, आइए डालते हैं इस पर एक नजर। 10 సంవత్సరాలుగా SC ఫైనాన్స్ కార్పొరేషన్ ని ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి BC వెల్ఫేర్ సంబంధించి పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. సో ముఖ్యమంత్రి గారు ఈ రెండు శాఖలు చూస్తున్నారు. దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారు BC వెల్ఫేర్ శాఖను వారు చూస్తున్నారు. వారిద్దరు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. సో దాంట్లో భాగంగా SC, ST కార్పొరేషన్ సంబంధించి BC మైనారిటీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్తో పాటు ఒక్క స్కీమ్కి 3 లక్షల రూపాయలు తగ్గకుండా ఒక 5 లక్షల మందికి 5 లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా 6,000 కోట్ల రూపాయలతో 6,000 crores 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు. నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ఆన్ 15th మార్చ్ 2025. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని 15th మార్చ్ 2025 నుంచి 5th ఏప్రిల్ 2025 వరకు, అంటే కనీసం 20 డేస్ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని 6th ఏప్రిల్ 2025 నుండి 31st మే 2025 కల్లా కంప్లీట్ చేస్తారు.